హలో అండి విజ్ఞాన్ గారు. ఫస్ట్ నేను అడిగే ప్రశ్న అత్యంత బాధాకరం. బట్ సొసైటీలో సామాజిక మాధ్యమాలలో మనుషులు ఎలా ఉన్నారో అలానే క్వశ్చన్ కూడా చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో చూసావా, మై డే రొటీన్ ఇట్లా ఉంటుంది, మై హోమ్ టూర్ ఇలా ఉంటుంది, డే విత్ ఇలా చేసాము అలా చేసాము. వీటన్నిటికీ ఒక కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా డే వన్ ఎవరైనా అరెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ పోసాని గారు డే వన్ రొటీన్ లైఫ్ ఇట్లా ఉంది. మొదటి రోజు పోసాని గారికి ఎలా గడిచిందంటే, జైల్లో పోసాని గారు ఏం చేశారంటే, మొదటే రొటీన్ స్కెడ్యూల్ అంతా చెబుతూ ఉంటారు. బట్ అఫ్ కోర్స్ అసలు ఏం చేసి ఉంటారా జైలుకి వెళ్ళిన తర్వాత అనేది కూడా ఒకలాంటి ఉత్సాహమే ఉంటుంది. ఉత్సుకత కూడా చాలా మంది చూపిస్తుంటారు. దాన్ని అత్యుత్సాహం అని కూడా అనొచ్చు. మీరేం చెప్తారు? ఫస్ట్ పోసాని అరెస్ట్ గురించి మాట్లాడుకొని జైలు దాకా వెళ్దాం. ఒక పెద్ద క్రిమినల్ని పట్టుకోవడానికి ఎక్కడ ఉంటాడో వెతుక్కోవడానికి పక్క రాష్ట్రం నుంచి పోలీసులు బలగాలు వచ్చారు. ఆ క్రిమినల్ అక్కడే ఉన్నాడంట, ఈ టైంకి తింటాడు అని తెలుసుకుని పహారా కాసి అలా 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 వెళ్ళారు. తలుపు కొట్టి గబుక్కుని వెళ్ళి పట్టేసుకున్నాడు. అన్నం తింటుంటే ప్లేట్ కూడా లాగేసుకున్నాడు. అన్నం తినొస్తానంటే, అమ్మో నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్వి, అందులో ఏమైనా కలుపుకొని నువ్వు అడ్డం పడ్డావు అనుకో, నిన్ను మళ్ళీ హాస్పిటల్లో వేస్తా, మళ్ళీ నువ్వు హాస్పిటల్ తప్పించుకొని వెళ్ళిపోతావు. సో నేను తిననివ్వను. అదే బాత్రూమ్కి వెళ్ళి నో నువ్వు బాత్రూమ్ కూడా దూకావు, మై హోమ్ పూజ నుంచి ఎట్ట దూకేసి వెనక నుంచి వెళ్ళిపోయావు అనుకో, మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళి నువ్వు ఇప్పుడు దొరికావు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటే ఇప్పుడు దొరికావు. సో నిన్ను ఖచ్చితంగా ఇలాగే పట్టుకొని మేము వెళ్ళాలి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. నెక్స్ట్ బండ్లు వెళ్తున్నాయి, వద్దు మనం పట్టుకుంది ఇంత పెద్ద క్రిమినల్ని కాబట్టి వెనకాల మళ్ళీ వాళ్ళందరూ బండ్లలో లారీలలో హెలికాప్టర్లలో వచ్చి మనల్ని అందరినీ షూట్ చేసి ఆయన పట్టుకెళ్ళొచ్చు. సో ఒక ఇది చేద్దాం, వెంటనే అక్కడ వెహికల్స్ మార్చి మొత్తానికైతే తెచ్చేసాం. ఇప్పుడు ఏ క్షణమైనా వాళ్ళు వచ్చి హెలికాప్టర్లో ఇట్లా పైకి తీసుకెళ్ళొచ్చు ఆయన్ని, చెప్పలేము. కాబట్టి ఇమీడియట్గా వెళ్ళి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి ప్రవేశపెట్టి గబగబ రిమాండ్కి తరలించాలి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఎ ఇంటర్నేషనల్ క్రిమినల్. అంటే పోసాని గారు కనీసం ఒక 50-60 మంది 100 మంది అమ్మాయిలనన్నా చంపి ముక్కలు నరికి ఎక్కడన్నా పడేసి ఉండాలి, లేదా ఒక 100 రేపులన్నా మర్డర్లన్నా చేసి ఉండాలి, లేదా పెద్ద పెద్ద బ్యాంకులన్నీ దోపిడీ చేసేసి ఈ రాత్రికి ఏటో పారిపోతుంటే వీళ్ళు వెళ్ళి పట్టుకొని ఉండాలి, లేదా టిఫిన్ బాక్సులలో బాంబులు పెట్టి ఎక్కడెక్కడెక్కడెక్కడో కనీసం ఒక 500 మందినైనా చంపేసి ఉండాలి. ఇంత పెద్ద క్రిమినల్ని ట్రీట్ చేసిన విధంగా పోసాని గారిని తీసుకెళ్ళి మొత్తానికైతే రిమాండ్లో వేశారు. మరి అంత పెద్ద నేరం ఏం చేశాడో తెలియదు, వీ హ్యావ్ టు సీ. చెప్తారు కదా, తెలుస్తుంది. ఇప్పటికే ఇంకా చెప్పాలా మరి. నెక్స్ట్ జైలుకి వెళ్ళిన తర్వాత, మరి ఇంత పెద్ద క్రిమినల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఎలా చూస్తారు? ఉగ్రవాదుల మధ్య తీవ్రవాదుల మధ్య వేస్తారు. ఆయనకి ఇచ్చిన నెంబర్ కూడా ఏదో 2261 సంథింగ్, ఐ డోంట్ నో, అంతా కలిపి 11 వచ్చేలాగా ఉందంటే 2261 అట. సరే వాట్ ఎవర్, ఎలా వచ్చినా ఆయన తీసుకెళ్లారు, లోపలేశారు. జైల్లో రెగ్యులర్గా ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు వచ్చారనుకో, పొద్దున్న ఏం చేస్తారు, జైలర్ వచ్చి ఏం బాబు ఏంటి, నువ్వెవరు, ఎక్కడ ఉంటావు, ఏం చేసావు, ఓహో నువ్వు అలా చేసావా, సరే నువ్వు అక్కడ ఉండు, అలా వాళ్ళకి రూములు కేటాయిస్తారు. రెగ్యులర్ ఖైదీలాగానే వీళ్ళు చూస్తారు. రెగ్యులర్గా వాళ్ళు పెట్టే టిఫిన్లే వీళ్ళు తినాలి, లంచే వీళ్ళు చేయాలి. వీళ్ళకి ఏమన్నా అడిషనల్గా కావాలి అనుకుంటే అక్కడ క్యాంటీన్లు ఉంటాయి, వెళ్ళి కొనుక్కొని తినొచ్చు. బట్ క్యాంటీన్ దగ్గర కూడా ఈజీగా అందరినీ పంపరు యూటీస్ని. ఉగ్రవాదులు తీవ్రవాదులు లాంటివి వెళ్ళాలనుకో, వాళ్ళే ఏం కావాలో తెచ్చి అక్కడ పెట్టి అలా జరుపుతారు. మళ్ళీ వీడు చేయి పట్టుకొని కొరికేస్తే, నీకు అర్థమైందా? అలా ట్రీట్ చేస్తారు. 1 సెకండ్, వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ పోసాని విషయంలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇంత పెద్ద క్రిమినల్ని ట్రీట్ చేసినట్టు ఎందుకు తీసుకెళ్లారు? వాట్ వై? ఆ టైంలో ఆయన కొన్ని ఒక రకంగా చెప్పండి అది నిజమే, ఆయన భాషలు ఆడారు, ఎలా పడతాలో మాట్లాడారు. నేను నిన్ను తిట్టాను, నువ్వు నన్ను తిట్టావు. నువ్వు ఇప్పుడు కోర్టులో కేసు ఉందిమా, ఎందుకు ఆయన ఇలా తీసుకొచ్చారు అని అడిగితే ఆయన తిట్టాడంటానండి అంటారు. దాన్ని నిలబడదు. తిడితే నువ్వు పగ తీర్చుకుంటావు అధికారంలోకి వచ్చి, అప్పుడు అది దుర్వినియోగమేగా. వాళ్ళ వైఫ్ ఒక వీడియో రిలీజ్ చేశారు, టాబ్లెట్ వేసుకోవాలి అని అనుకున్నా. ఆయన 60+ ఆయన సీనియర్ సిటిజన్, ఎలా పడితే అలా కూడా అరెస్ట్ చేయకూడదు లా ప్రకారం, క్రిమినల్ యాక్ట్ ప్రకారంగా. అవును, క్రిమినల్ అయితే క్రిమినలే కదా. ఎన్ని మర్డర్లు చేసుంటాడు, ఎన్ని మనభంగాలు చేసుంటాడు, ఎన్ని బాంబులు పేల్చుంటాడు. మరి అందుకే అలా తీసుకెళ్లారు. మామూలు వ్యక్తులను అలా తీసుకెళ్లారుగా. మామూలు తిట్టాడంటలే అని చెప్పేసి నోటీస్ ఇస్తారు. అంటే ఎలా పడితే అలా తిట్టాడు. అరే మా ఎలా తిట్టినా అప్పుడు దాన్ని కూడా పెట్టుకుంటా, నా మానసిక పరిస్థితి బాగాలేదంటే అందుకే ఏదో బూతులు తిట్టాను, ఐఎమ్ సారీ. నిజమే. మరేంటి తప్పేంటి?
నువ్వు తీసుకెళ్లి లోపల తేయడానికి అంత పెద్ద క్రిమినల్ ఎలా అయ్యాడు అది చెప్పు. ఆ నోటీస్ లో ఉన్న డేట్ అండ్ నెక్స్ట్ ఎవరినైతే తిట్టాడో తిట్టిన ఆయనని అరెస్ట్ చేసావు, తిట్టించుకున్న ఆయనే కంప్లైంట్ ఇవ్వలేదు. ఎక్కడో ఎవరో ఏ మారుమూల ప్రాంతంలో ఓబులవారిపల్లిలో ఆ లోపల ఆ డిస్ట్రిక్ట్కి ఏదో ఇన్ఛార్జ్ అంటే ఆయన కంప్లైంట్ పెడితే అక్కడ నుంచి బలగాలు వచ్చి పట్టుకెళ్ళిపోయాయి. అంటే ఆయనకు తెలిసి ఉండాలి మరి పోసాని గారు చేసిన పెద్ద పెద్ద క్రైమ్. నన్ను అడిగితే అప్పట్లో ఏపీలో 30,000 అమ్మాయి మిస్సింగ్ కదా, ఆ 30,000 అమ్మాయిలని పోసాని గారే మిస్సింగ్ చేసి ఉంటారు. అందుకే ఇంత పెద్ద క్రిమినల్ తీసుకెళ్ళారు. మనకెందుకు రాంగ్ ఎలిగేషన్స్ మరి అది అంత పెద్ద క్రిమినల్ని తీసుకెళ్లారు మా, అంత పెద్ద క్రిమినల్ కదా, అలా తీసుకెళ్తారా? నువ్వు మనిషిని తిట్టావంటే ఇదా ట్రీట్మెంట్? ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు నిన్ను అలా ఈడ్చు, అదే కదా. అంటే నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వు నన్ను తిట్టావని నేను నిన్ను ఈడ్చుకెళ్ళి నువ్వు వచ్చి నన్ను ఈడ్చుకెళ్ళి నేను వచ్చి నిన్ను ఇప్పుడు ఈడ్చుకెళ్ళి. రాజకీయ విశ్లేషకులు లేకపోతే పెద్దలు భయపడుతున్నా లేకపోతే ఒక బాధ వ్యక్తం చేస్తుంది దీనికోసమే. మీరు అధికారంలో ఉంటే వాళ్ళని, వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళను ఎలా పడితే అలా అరెస్టులు చేస్తున్నారు. ఇది కాదు కదా ఫ్యూచర్కి ఇవ్వాల్సింది. సంక్షేమము అభివృద్ధి ప్రజలకు కావాల్సింది ఇవ్వాలి. న్యాయస్థానం మీద చట్టం మీద నమ్మకం పోతే ఇంకేంటి ఆర్మీ పాలన వస్తుందా? ఇంకెందుకు రాజకీయ నాయకులు? ఆర్మీ పాలించాలి ఇంకంతే కదా. దేనికి మనం రాజకీయ నాయకులు ఒకరిని ఎన్నుకున్నాము అంటే ఏదో ఏ బ్రిడ్జ్ కడతాడనో రోడ్డు వేస్తాడనో లేక ఇంకేదన్నా ఎలగబెడతాడనో అంతే కదా. వాటికి సంబంధం లేదా ఫ్యూచర్కి సంబంధించి ఏదైనా ప్రణాళికలు దిద్దుతారేమో, నా పిల్లలు నెక్స్ట్ జనరేషన్ బాగుంటుందేమో అంతే. అంతకుమించి ఎక్స్ట్రా కోరికలు ఎవరికి అవసరం లేదు. కనీసం అన్ని అందుబాటులో మంచి ధరల్లో అన్నీ దొరకాలి, మంచి ఉద్యోగాలు ఉండాలి, అందరూ పిల్లా పాపలతో బాగుండాలి, అంతే కదా. ఇది కాకుండా ఇంకేముంటాయి? వాళ్ళు ఇది ఇవ్వకుండా వాళ్ళు వీళ్ళని తిట్టి వీళ్ళది కొంచెం వాళ్ళని తిట్టి వాళ్ళ అరెస్టులు వీళ్ళ అరెస్టులు, ఇంకా జనాలకి ఏంటి ఒరిగేది? అప్పుడు అవసరం లేదు మాకు రాజకీయ నాయకులు. మేము ఆర్మీ పాలన ఉంటాం, లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంటాం, లేదా చెప్పి దేశం వదిలేసి వెళ్ళిపోతాం, మీరు ఉండండి మాకు అవసరం లేదు, లేకపోతే రాజుల పాలనలో అట్లా ఉంది పరిస్థితి, అలాగే ఉంది. సరే ఏదేమైనా సరే, పోసాని కృష్ణమురళి గారికి మొదటి రోజు జైల్లో ఏముందో అందరికీ తెలుసుకోవాలన్న కోరిక ఉంది. ఈయనకు పురుగుల అన్నాలు గిరినాలు ఏం పెట్టరు, అందరి ఖైదీల్లానే ట్రీట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే పోసాని గారికి బరాకులు ఇవ్వరు, ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆయన మెడికల్ టెస్ట్లో గుండెకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. అప్పుడు హాస్పిటల్లో ఉంచుతారు, అంటే జైలుకి సంబంధించిన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. 2 సార్లు వారానికి వీళ్ళకి చుట్టాలు పట్టాలు చుట్టపు చూపుకి రావచ్చు, 2 సార్లు ఫోన్లు గట్రా మాట్లాడుకోవచ్చు అంతే. ఏదన్నా తినాలి తట్టుకోవాలంటే ఏమన్నా పెట్టుకొని అక్కడ ఆ వాటర్ బాటిల్లో గట్రా తెప్పించుకొని బ్రెడ్ ప్యాకెట్లు అవి తినుకుంటూ కొన్ని రోజులు అయితే ఈ 14 రోజులు అయితే ఉండొచ్చు. మరి బెయిల్ మీద ఒకవేళ బయటకు వస్తే ఇట్స్ ఓకే, అండ్ ఇట్స్ ఎ నాన్ బెయిలబుల్ వారెంట్. మరి అదే కదా, ఇప్పుడు ఈ క్రిమినల్ని రిలీజ్ చేస్తే ఏ విదేశాలకు పారిపోతే అంత పెద్ద క్రిమినల్, అందుకని చెప్పేసి మేము ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి లేదా? సాధారణంగా విఐపి ట్రీట్మెంట్లు ఉంటాయి. అదే చిచి అవే ఉండవు, క్యాంటీన్లు గట్రా ఉంటాయి, ఏమైనా కావాలంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. అంటే వీళ్ళు వైట్ రైస్ తినరు నాకు తెలిసి. అది నీ కర్మ, అక్కడ చపాతీలు కూడా ఇస్తారులే జైల్లో, లేదా బ్రెడ్ ప్యాకెట్లు తినమా క్యాంటీన్లో దొరుకుతాయి, ఎవడొద్దన్నాడు? బన్ను తిను, ఉట్టి బ్రెడ్లు అవి తినలేం కదా, తినాలి. జైలు మరి నీకు ఇంట్లో ఉన్నట్టు ఉండదు కదా. ఇప్పటికీ వీళ్ళకి ఒక డైలీ రొటీన్ లైఫ్ ఉంటుంది, ఉదయాన్నే కొంచెం డ్రై ఫ్రూట్స్ తినడమను, హెల్దీ డ్రింక్, దానికి దూరం చేయడమే ముఖ్య ఉద్దేశం ఈ అరెస్ట్ అనేది. ఇప్పుడు అర్థమైంది, అరెస్ట్ హెల్త్ మీద పడుతుంది కదా అని. ఎగ్జాక్ట్లీ, నీ రెగ్యులర్ రొటీన్కి నిన్ను దూరం చేసి నిన్ను హింస పెట్టడమే, మానసికంగా శారీరకంగా హింస పెట్టడమే జైలు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈయనేం పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కాదు, అంత షో చేయాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్య ఉద్దేశం అది, నేను భయపెట్టాలి. ఆ 14 రోజులు నువ్వు చిత్రహింసలు పడి బయటికి రావాలి, నువ్వు అరెస్ట్ జైలుకి వెళ్ళి వచ్చాడంటే జైలు అందరు నేను చూసి ఏదో అనుకోవాలి, అలా నువ్వు మానసికంగా కుంగిపోవాలి. మెయిన్ ఇంటెన్షన్ అది. థ్యాంక్ యూ సో మచ్.